హలో ఎవ్రీవన్. ఏంజల్స్ నెంబర్స్ గురించి అనేక మందికి ఇంకా సందేహాలు ఉంటాయి. 333111118888 9999 555 ఇంకా అనేక 0000 ఇట్లా వీటన్నిటి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మనకి అనేక రూపాల్లో అనంత విశ్వశక్తి తన సందేశాన్ని తెలియచేస్తుంటుంది. అంటే శుభ సూచకలు తెలియచేస్తూ ఉంటుంది, అన్నీ మనకు తెలియచేస్తూ ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని. హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో ప్రతిదీ సులభంగా మీరు నెరవేర్చుకోవాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ ఏంజల్ నెంబర్ అంటే సపోజ్ 333 ఉంది. మీరు సరైన దారిలోనే ఉన్నారు, మీ సమస్యలు త్వరలోనే తీరిపోతాయి, మీరు ఆందోళన చెందవద్దు అని అర్థం అన్నమాట. అంటే మీరు పాజిటివ్గా ఉండండి. మీకు ఈ 333 కనబడితే మీరు ప్రాబ్లమ్స్ నుండి సులభంగా బయటపడుతున్నారు అని విశ్వం తెలియజేస్తుంది. యూనివర్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎవరికి కనిపించదు, ఈ నెంబర్ల రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటుంది, ఇంకా అనేక సిగ్నల్స్ అందిస్తూ ఉంటుంది. అయితే యూనివర్స్ ఎప్పుడు కూడా ఏంజల్స్ని మానవాళికి రక్షణగా ఉంచుతుంది. ఆ విశ్వశక్తితో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వారందరికీ కూడా ఏంజల్స్ రక్షణగా ఉంటాయని దీని అర్థం అన్నమాట. ఈ 333 మీకు మంచి సమయంలో రాబోతుంది. అంటే మీకు మంచి జీవితం, మీ సమయం అంతా కూడా పాజిటివ్గా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో మీరు అన్నీ పొందబోతున్నారు, మీ దశ మారుతుంది అని తెలియజేస్తుంది. అంటే ఇది ఒక వాల్ క్లాక్లో కనిపించవచ్చు, మొబైల్లో కనిపించవచ్చు, ఒక కారు మీద కనిపించవచ్చు, ఎక్కడైనా కనిపించవచ్చు. మనం అనుకోకుండా చూడాలన్నమాట. ప్రత్యేకంగా ఆ నెంబర్ కోసం మనం వెతకూడదు. అన్ఎక్స్పెక్టెడ్గా మొబైల్ మనం ఆన్ చేసినప్పుడు అందులో కనిపించడం, సడన్గా మనం మార్కెట్కి వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు ఆ నెంబర్ మనకు తెలియకుండా కనపడటం అట్లా అన్నమాట. అలా కనిపిస్తే ఆ సంకేతాన్ని విశ్వం మనకు తెలియచేస్తుంది. మీరు వర్రీ అవ్వద్దు, మీకు అన్నీ జరగబోతున్నాయి, మీరు ఆరోగ్యంగా అన్ని రకాలుగా మీకు మేలు జరగబోతుంది అని ఆ నెంబర్ యొక్క సందేశం యూనివర్స్ మనకు తెలియచేస్తుంది. అసలు ఏంజల్స్లు ఎవరు? ఏంజల్స్ని తెలుగులో దేవదూతలు అంటారు. ఇక్కడ ఎందుకు పంపిస్తుంది యూనివర్సు అంటే, ఈ దివ్యమైన భూమి మీద మనం జన్మించాము అంటే మనకి కారణ జన్మలం. ఆ కారణ జన్మకి అనంత విశ్వశక్తి తన ఆత్మ మనలో ఉంది, ఆ దివ్యాత్మ. ఆత్మ ఇక్కడికి వచ్చింది అంటే ఏదో మీతో ఒక గొప్ప కార్యం చేసి మీ ద్వారా ఇక్కడ ఒక ఉపయోగకరమైన పని చేపించడానికి మీకు ఈ దివ్యమైన భూమి మీద జన్మనిచ్చానని చెప్తుంది. ఈ ప్రాచీన గ్రంథాలను ఏం తెలియచేస్తున్నాయి అంటే, మీ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ మానవ శరీరాన్ని విడిచిపెట్టక ముందు ఈ కార్యాలన్నీ పూర్తి చేసి వెళ్ళాలన్నట్టుగా దాని అర్థం అన్నమాట. అంటే మన శరీరంలో శాశ్వత ప్రాణి ఉంది. మనం ఇక్కడ ఉండటం అంటే ఒక ఆత్మ, అది ఎప్పటికీ ఉంటుంది. అట్లాగే ఏంజల్స్ అనేవి ఎప్పటికీ ఉంటాయి, వాటికి చాలా శక్తి ఉంటుంది అన్నమాట. సడన్గా ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరగకుండా త్రుటిలో సెకండ్లో తప్పిస్తుంది అన్నమాట. అంత మనం అంటూ ఉంటాం, జస్ట్ మిస్ అండి అంటుంటారు. అది ఎలా జరిగింది? ఏంజల్స్ అంత స్పీడ్గా ఇమ్మీడియట్గా సేవ్ చేస్తాయి అన్నమాట. ఏంజల్స్ సేవ్ చేసిన సంగతి మనకు తెలియదు, జస్ట్ తప్పిందండి అని అంటారు. అంటే ఏంటి? అంత ఫాస్ట్గా ఒక ఏంజల్స్ మాత్రమే తప్పించగలవు. ఇక్కడ ఆ దేవుని ఆత్మని మనం కలిగి ఉన్నాం, కారణ జన్మను అనుకున్నాం. మనకి అటువంటి ఏమీ కూడా చెడు జరగకుండా ఆ యూనివర్స్ అంటే ఆ గొప్ప శక్తి ఆ దేవదూతల రూపంలో మనకి కలలో కనిపిస్తాయి. కలలో ఒక మంచి సంకేతం తెలుస్తుంది, మనకి చక్కటి సువాసనలు వస్తాయి. ఈ ఏంజల్స్ మనకు రక్షణగా నిద్రపోయేటప్పుడు ఉంటారు, కానీ మనకు తెలియదు.
చాలా పీస్ఫుల్గా నిద్రపోతుంటారు, చాలా కామ్గా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. ఆ ఏంజల్స్ గార్డియన్ ఏంజల్స్ రక్షణగా ఉంటాయన్నమాట. యూనివర్స్కి గార్డియన్ ఏంజల్స్ కొన్ని వేలల్లో ఉంటాయన్నమాట. అవి మానవాళిని రక్షిస్తూ ఉంటాయి. విశ్వశక్తిని నమ్మిన వారిని, ప్రగాఢమైన విశ్వాసాన్ని చూపించే వారిని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటుంది. అట్లా మనకి సపోజ్ త్రిబుల్పై కనిపించింది అనుకోండి. ఈ త్రిబుల్పై అనేది ఏంటంటే మార్పు జరగబోతుందని అర్థం. మీరు ఒక మిరాకిల్ చూడకపోతున్నారు. మీకు ఈ త్రిబుల్పై యూనివర్స్ శుభ సంకేతాన్ని తెలియచేస్తుంది. అంటే మార్పు, మీరు ఖచ్చితంగా మార్పును మీరు చూస్తారని అర్థం. మన పక్కనే ఉంటాయి ఏంజల్స్. చాలాగా మనకి సుగంధ సువాసనలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏంజల్స్ ఉన్నారనే సంగతి తెలియదు. మంచి సుగంధ పరిమళం మనకి స్మెల్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది. ఆ ప్రకృతిలో చక్కగటి పరిమళాల సుగంధ సువాసనలు మనకి మాత్రమే వస్తాయి వాసన. అంటే అక్కడ మన పక్కన ఏంజల్స్ ఉన్నారని అర్థం అనమాట. ఆ సీతాకోక చిలుకలు కనిపిస్తూ ఉంటాయి. రకరకాల ఆ చిన్న చిన్న జీవరాశులు తిరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇంకా పెద్ద ప్రాబ్లం నుంచి మనల్ని బయటపడేయటానికి ఎప్పుడు రక్షణగా ఉంటాయన్నమాట. అది తప్పిస్తాయి. కానీ మనం అనుకుంటాం జస్ట్ మిస్ అయిందండి అసలు లేకపోతేనా అంటుంటారు. కానీ ఆ జస్ట్ మిస్ చేసింది ఎవరు? ఏంజల్స్. ఇలా మనల్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాయన్నమాట. మన రక్షణలో ఎప్పుడు తోడుగా ఉంటాయి. ఎందుకు? మనం యూనివర్స్తో మమేకం అవుతున్నాం కాబట్టి. ఈ 000 ఈ నెంబర్ ప్రత్యేకత ఏంటంటే మీరు సమృద్ధిగా ఉన్నట్టు లెక్క. అంటే నిండు కొండలాగా. సున్నాని తక్కువ అంచనా వేయకూడదు. సున్నా అంటే ఏంటి? నిండుగా ఉన్నట్టు అర్థం. ఆ సున్నాకి చాలా వాల్యూ ఉంటుంది. మనం 0 అని తక్కువగా మాట్లాడతాం, కానీ కాదు. విశ్వంతో మీరు కనెక్ట్ అయ్యారు. ఆ 0 కనిపిస్తే మీ వాయిస్ యూనివర్స్ వింటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట విశ్వం రికార్డ్ చేస్తుంది. నేను వింటున్నాను, డోంట్ వర్రీ అని అర్థం అన్నమాట. విశ్వం మనకి ఆ సందేశాన్ని తెలియజేస్తుంది. ఈ 1111 అర్థం ఏంటంటే అనుకోకుండా మన ఒక కారు మీద, మొబైల్ ఫోన్ మీద, గడియారం మీద ఎక్కడ చూస్తాం, సడన్గా పదే కనిపిస్తూ ఉంటుంది. దీని అర్థం మీరు ఇంకా పాజిటివ్గా ఉండండి, మేనిఫెస్టేషన్ అవుతున్నాయి మీ కోరికలు, ఇంకా మీరు బిలీవ్ చేయండి, మేనిఫెస్టేషన్ కంపల్సరీగా జరుగుతున్నాయి, ప్రాసెస్లో ఉంది, కొనసాగించండి అని మీకు రక్షణగా నేను దేవదూతల్ని పంపించాను. మీరు వర్రీ అవ్వద్దు, మీ ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవుతుంది అని తెలియచేయటం అన్నమాట. తర్వాత 2222 మీరు నమ్మకంతో ఉండండి. మీరు నమ్మదగిన వ్యక్తి, విశ్వానికి అత్యంత ప్రీతికరమైన వ్యక్తి మీరు అని అర్థం. 2222 మీరు ప్రియమైన వారు విశ్వానికి. అలా అంతటి అద్భుతంగా మీరు విశ్వానికి కనెక్ట్ అవుతున్నారు, విశ్వానికి నమ్మదగిన వారు అని చెప్పి యూనివర్స్ తెలియజేస్తుంది. అంటే మీ జీవిత కాలంలో మీరు విశ్వంతో కనెక్ట్ అవుతున్నారు అంటే మీ జీవితకాలం, తర్వాత కాలం అంట చాలా బాగుంటుంది. జీవితం మీద మీరు ప్రేమతో ఉండాలి. ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు గార్డియన్ ఏంజల్స్ని నాకు రక్షణగా ఉంచినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. విశ్వానికి నిత్యం కృతజ్ఞతలు చెప్పాలి. ఉదయం లేచిన వెంటనే నాకు రాత్రంతా గార్డియన్ ఏంజల్స్ని నాకు రక్షణగా ఉంచినందుకు, నాకు ఈరోజంతా సహకరిస్తున్నారు అందరూ, నన్ను ఇంత చక్కగా ఆరోగ్యంగా నిద్ర లేపినందుకు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. స్పిరిచువల్ ప్రకారం గాడ్ అంటాం యూనివర్స్ని, సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం, రెండు ఒకటే. మనం కృతజ్ఞతా భావాన్ని నింపుకోవాలి, అసహనాన్ని విడిచిపెట్టాలి, కంప్లైంట్స్ని విడిచిపెట్టాలి, అసూయని విడిచిపెట్టాలి, ద్వేషాన్ని విడిచిపెట్టాలి, ప్రేమను నింపుకోవాలి. కారణం మనలోని ఆత్మ దేవుని ఆత్మతో సమానం కాబట్టి ఆత్మ ఏం కోరుకుంటుంది? ప్రేమనే కోరుకుంటుంది. కాబట్టి ఆ రక్షణగా ఉంచిన గార్డియన్ ఏంజల్స్కి మనం థ్యాంక్ యూ చెప్పినప్పుడు అవి సందేశాన్ని తెలియచేస్తాయంట మనకి. మీరు నా పక్కనే ఉన్నారు, నాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, మీకు నా కృతజ్ఞతలని ఏంజల్స్ కూడా మనం చెప్పాలి. మీరు చెప్పి చూడండి, పదే ప్రేమతో చెప్పండి, మీకే కొన్ని సంకేతాలు అర్థమైపోతూ ఉంటాయి, తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. మీరు అలా కనెక్ట్ అవుతారు. మీ హృదయం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నింపబడి ఉండాలి. మీరు ఒక శాశ్వత జీవి. మీ జీవితాన్ని అనుభవించటానికే మీ దగ్గర సమయం ఉంది. ఏంజల్స్తో రక్షణలో మీరు ఎలా జీవిస్తున్నారు అనేది ప్రశ్న కాదు,
మీరు ఎలా మీ జీవితాన్ని ఆస్వాదించబోతున్నారు కృతజ్ఞతతో అనేదే చాలా ముఖ్యం. ఇక్కడ ఆనందము కృతజ్ఞత తప్ప మీ జీవితానికి కారణం లేదని చెప్పి తెలియజేస్తుంది. మీ జీవిత లక్ష్యం ఆనందం. మరి మీ జీవితంలో ఒక అత్యంత ఆనందాన్ని కలిగించేది ఏమిటో మీరు ఎంపిక చేసుకోవాలి. చాలా స్పీడ్గా కారు ప్రయాణిస్తూ ఉంటుంది, అనుకోకుండా సడన్గా ఒక మిరాకిల్ జరుగుద్ది. మన కనురెప్ప వేసి తీసేలోపు సేవ్ అయిపోతాం మనం. అవి ఏంజల్స్ వల్లే జరుగుతాయి. ఎక్కడో ఉండి ఆకాశంలో అనుక్షణం రక్షణగా సడన్గా ఒక కారుని తప్పించటమో, త్రుటిలో తప్పుకున్నారండి ప్రాణం అని అంటుంటారు చాలా, జస్ట్ మిస్ అయిందని. దానికి కారణం మనకి యూనివర్స్ అనుగ్రహంతో ఆ ఏంజల్స్ సడన్గా అలా ఫాస్ట్గా అంత చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట, తప్పిస్తాయి. మనకు కనపడే అంత స్పీడ్గా అన్నమాట. ఈ విశ్వంలో ఉన్న అత్యంత శక్తి మనలో ఉంది. అది యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది, వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉందని నికోలస్ టెస్లా, ఐన్స్టీన్ మనకి నిరూపించారు, ప్రయోగాత్మకంగా నిరూపించారు. కాబట్టి మనలో ఉన్న దైవత్వం యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది నిరంతరం. మనం ఎప్పుడు కూడా ఒక చక్కటి జీవితాన్ని జీవించాలని తెలియజేస్తుంది. అంటే మనలోని శక్తి లేనిదే మనం జన్మించి ఉండేవాళ్ళం కాదు. ఆ శక్తి లేనిది ఈ గ్రహం మీద మనిషి కూడా ఉండడు అన్న సత్యాన్ని యూనివర్స్ తెలియజేస్తుంది. ప్రతి కొత్త ఆవిష్కరణ, పరిశోధన, నవకల్పన, ప్రతి మానవ సృజన శక్తి ఆ మనిషి నుంచే, ఆ మనిషి మనసు నుంచే, ఆ మనిషి ఆత్మ నుంచే ఆవిర్భవించాయి. సంపూర్ణమైన ఆరోగ్యం, అద్భుతమైన మానవ సంబంధాలు, యవ్వనం, ప్రతి ఉద్యోగం, ప్రతి కంపెనీ, జీవితంలోకి అవసరమైన డబ్బు, ఆహారం, మంచి గాలి, మంచి ప్రకృతి, ఇవన్నీ కూడా, ఈ అవసరాలన్నీ కూడా మనలోని ఆత్మ నుంచే మనకు లభిస్తాయి. మనం కలలకని జీవితాన్ని అత్యద్భుతంగా కోరుకోవాలి. ఈ అందమైన ప్రకృతిని ప్రేమించాలి. ఆ ప్రకృతి లేకపోతే మనిషి మనుగడ లేదు. యూనివర్స్ అదే చెప్తుంది. మీకోసమే అందమైన ప్రకృతిని మీకు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రేమించండి, కృతజ్ఞతలు చెప్పండి, ఆస్వాదించండి, అనుభవించండి, మీకోసమే అని చెప్తుంది. మనం ఉపయోగించుకుంటాం కానీ థ్యాంక్ యూ చెప్పం, కృతజ్ఞతలు చెప్పం. తద్వారా జీవితం బాగోదు, మానవ సంబంధాలు బాగోవు, ఆరోగ్యం బాగోదు. కారణం ఏంటి? కృతజ్ఞతలు లేని మనిషికి అన్నీ దూరం అవుతాయి. భవిష్యత్ తరాలకు ఈ కృతజ్ఞతను మీరు కూడా అందించాలి, తెలియచేయాలి. అద్భుతంగా జీవించటానికే మనకి ఇక్కడ జన్మ లభించిందని చెప్పి తెలియచేస్తుంది. మనం ప్రేమించేవన్నీ, కోరుకున్నవన్నీ పొందేందుకే ఇక్కడ జన్మించాము. మనం చేసే పని ఎంతో ఉత్సాహభరితంగా ఉండాలి. సాధించాలనుకున్న ప్రతి దాన్ని క్రియేషన్ బుక్లో రాసుకోవాలి. మీ కుటుంబంతో, మీ స్నేహితులతో మీకుండే సంబంధాలన్నీ కూడా చాలా చాలా ఆనందదాయకంగా ఉంటాయని, ఒక సంపూర్ణమైన అద్భుతమైన జీవితం గడపటానికే నేను ఇక్కడ జన్మ తీసుకున్నాను, దానికి తగినంత డబ్బు నాకు సమకూరుతుంది అని క్రియేషన్ బుక్లో రాసుకోవాలి. కృతజ్ఞతలతో రాయాలి, కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, నీ ఏంజల్స్ని నాకు అనుక్షణం రక్షణగా ఉంచుతున్నావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. మీరు ఏంజల్స్ నెంబర్స్ కోసం వెతకూడదు. ఆ నోట్స్ని ఏంజల్స్ నెంబర్స్ ఉన్నాయి 8888 9999 76786 ఇలాంటివి దాయకూడదు. జస్ట్ అవేంటి మనకి ఒక సంకేతాన్ని తెలియచేస్తాయి, అవి యూస్ చేసేయాలి. వాటిని దాచుకుని ఆరతిస్తూ పూజిస్తూ ఉంటారు. డబ్బుని పూజించకూడదు, ప్రేమించాలి, కృతజ్ఞతలు చెప్పాలి. డబ్బు దేవుడు కాదు, ప్రకృతిలో భాగం, మనకు ఉపయోగించుకోవటానికి ఇవ్వబడింది. దాన్ని పూజించి లాకర్లో లాక్ చేసి ఆరతిస్తూ దాచేస్తూ ఉంటారు. డబ్బు ఫ్లో అవ్వాలి, ఎప్పుడు కూడా దాయకూడదు. మీరు కలల కన్నా నిజం మీ జీవితం సాకారం అవ్వాలి. మీరేం చేయాలనుకుంటున్నారో, అద్భుతమైన వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యాపారం ఏం చేయాలి, ఎలాంటి వ్యాపారం పెట్టాలి అని పదే 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 మీ ఆత్మని, ఈ సబ్ కాన్షియస్ మనసుని అడగాలి. తప్పకుండా ఒక వే చూపిస్తుంది. మీరు నమ్మితే. మీరు ఒక శాస్త్రవేత్త అవ్వాలనుకుంటున్నారా, ఒక బిజినెస్ మెన్ అవ్వాలనుకుంటున్నారా, ఒక సినిమా యాక్టర్ కావాలనుకుంటున్నారా, ఇంకా అందమైన పాటలు పాడే ఒక గాయకుడు అవ్వాలనుకుంటున్నారా, గాయకురాలు అవ్వాలనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారు, మీరు అనుకున్నది సాధించే హక్కు మీకుంది. ఆ తెలివితేటలు ఇవ్వమని, ఆ విధంగా ఆశీర్వదించమని, బ్లెస్సింగ్స్ ఇవ్వమని యూనివర్స్ని పదే పదే అడగాలి మీ ఆత్మ ద్వారా.
మీరు కోరుకుంటే మీ ఆత్మ మీరు కోరుకున్న ప్రతి ఇమేజ్ని యూనివర్స్లో పంపిస్తుంది. మీరు ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి మీలో ఉత్సాహం వెల్లివిరియాలి. అసహనం కాదు, ఈ అసహనం మరింత అసహనాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఆ రోజు గొప్ప విషయాలు జరుగుతాయని మీరు తెలుసుకోవాలి. మీరు సంతోషంగా నవ్వుతూ ఉండటానికి ఇక్కడ పుట్టారు. శక్తివంతంగా క్షేమంగా ఉండటానికి ఇక్కడ జన్మించారు. మీ జీవితం అత్యంత అమూల్యమైనది. అయితే జీవితంలో సవాళ్లు ఎదురవుతాయి, తప్పదు. ఎందుకంటే అది మీ ఎదుగుదలకు మాత్రమే తోడ్పడతాయి. ఒక సవాళ్ళు వచ్చిందంటే నీరసించిపోయి కుంగిపోతూ ఉంటారు, కానీ అది మిమ్మల్ని దృఢంగా తయారు చేయడానికి యూనివర్స్ పంపించింది. ఎందుకంటే దాని నుంచి మీకు ఏదో నేర్పించడానికే అది పంపించింది అని అర్థం చేసుకోవాలి. ఇదేదో నా మంచికే జరిగింది, విశ్వం నాకు ఎప్పుడూ మంచి చేస్తుంది. ఇది వచ్చిందంటే దీన్ని నాకు ఏదో నేర్పించడానికే, నేను మరింత స్ట్రాంగ్ అవటానికి, మరింత గొప్పగా జీవించడానికే నాకు అది ఉపయోగపడేలా పంపించింది. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఇక్కడ అది ఎలా అధిగమించాలో అది రప్పించింది అంటే మనల్ని విజయం వైపు నడిపించటానికే, విజయం సాధించటానికే, భవిష్యత్తులో ఒక అద్భుతమైన జీవితం అనుభవించటానికే ఇక్కడ జన్మించామని అనుకోవాలి. నిరంతరం ప్రేమను నింపుకోవాలి. ప్రతి విషయానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ కృతజ్ఞత మన జీవితానికి మరింత మేలులు, కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని నేను కోరుకుంటున్నాను విశ్వాన్ని.